నాగర్ కర్నూలులో బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ఈరోజు తన మూడో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. తన తండ్రి ఎంపీ రాములు బీజేపీ జాతీయ నాయకులు ఆచార్యతో కలిసి ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకొని తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. దేశం అభివృద్ధి మరింత చెందాలంటే మోదీ మూడోసారి ప్రధాని కావాలన్నారు. నిరుపేదల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నాగర్ కర్నూలులో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు భరత్ ప్రసాద్. అధికారంలోకి రాబోతుందని ప్రజలందరూ కూడా దీవించి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశ అభివృద్ధి పటంలో ముందుకు తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అత్యంత కీలకమని అన్ని వర్గాల ప్రజలు, విశ్వకర్మ యోజన ద్వారా బీసీలు, ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలు, అన్ని రకాల ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నారు. దేశం సమాంతర అభివృద్ధి చెందాలంటే ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీయే కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే జరుగుతుంది. ఇప్పుడు గ్రామాలకు వచ్చే అభివృద్ధి నిధులు